హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ దసరా నవరాత్రులండి. అమ్మవారిని పెట్టుకుంటాను నేను ఇంట్లో, అవి చూపించాలనుకుంటున్నాను. అందుకే వాకిట్లో ముగ్గు దగ్గర నుంచి ఇంటి ముందు ముగ్గు వరకు ఇంట్లో అమ్మవారిని కూడా ప్రతిరోజు అలంకరణ చూపించాలనుకుంటున్నాను. దసరా నవరాత్రులు స్టార్ట్ అండి. మీ ఇంట్లో విగ్రహం పెట్టి చిన్నది పూజ చేసుకుంటాను. 5-6 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానండి. మా వాకిట్లో ముగ్గు దగ్గర నుంచి మీకు చూపించాలనుకున్నాను. వాకిట్లో ముగ్గు చూడండి. ఇంటి ముందు ముగ్గు అండి. నేనే వేసానండి ఇవన్నీ. ఈ ముగ్గులన్నీ మా అమ్మ నేర్పిందండి, మెలికల ముగ్గులు. మామిడాకులు యాపాకులు కలిపి తోరణాలు కట్టాలండి. దసరా నవరాత్రులకి కంపల్సరీ పురికోసే వాడాలండి. ప్లాస్టిక్ వైర్లు వాడకూడదండి. మన ఆచారం ఇది. అది గుర్తు చేయాలని నేను ఇలా వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కటి చెప్తూ చూపిస్తూ చేద్దామని అనుకున్నానండి. ఇలా పసుపు రాసుకొని తోరణాలు కట్టుకోవాలండి. యాపాకు మామిడాకు కలిపి తోరణాలుగా కట్టుకోవాలండి. యాపాకు గాలి చాలా మంచిది. అసలు యాప చెట్లకు కూడా ఒక అమ్మవారిలాగా పూజించేవారు వెనకట. యాపగాలి వల్ల చాలా హెల్తీగా ఉంటామండి. ఏదన్నా స్కిన్ ప్రాబ్లంలు వచ్చినా కూడా వేడి నీళ్ళల్లో యాపాకు వేసి కాసి పోసేవాళ్ళు. యాపాకు ఉప్పు పసుపు కలిపి నూరి రాసేవాళ్ళు. యాపాకుకున్న ప్రతిష్ట మనం మాటల్లో చెప్పలేము. చాలా ఇంకా నాకు తెలియాల్సి మెడిసిన్, ఒక రకంగా ఒక మెడిసిన్ లాగా అనమాట అండి. యాప చెట్టు, ఈ యాపలతో కూడా ముఖం కడిగేవారు. ఇలా తోరణాలు కట్టాలండి. యాపాకు మామిడాకు రెండు కలిపి కట్టాలండి. అమ్మవారి పూజలకి కంపల్సరీ యాపాకు కట్టాలి. యాప చెట్టు అంటేనే అమ్మవారు, అమ్మవారు అంటేనే పూజలు చేసేవారు. అమ్మవారు అనుకునే పూజ చేసేవారు యాప చెట్లకి.